ఇంద్ర లేడన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో, ఎంత బాధను అనుభవిస్తారో నాకంటే ఎక్కువగా మీకు కూడా తెలుసు కదా అహల్య గారు. అందుకే కదా ఈ విషయాన్ని చెప్పకుండా మనలో మనమే దాచుకోవాల్సి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో ఎవరికి ఈ విషయం తెలిస్తే ముఖ్యంగా అమ్మ నాన్న తట్టుకోలేరు. ఎందుకంటే నన్నెంత ప్రేమించారో నాకంటే ఎక్కువగా ఇంద్రను అభిమానించారు అహల్య గారు. వాడి లేడన్న నిజాన్ని తట్టుకోలేరు. అలా అని ఈ నిజం ఎప్పటికీ వాళ్ళకు తెలియడానికి వీల్లేదు అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ చెప్తూ ఉంటాడు. ఇక అహల్య అలానే చూస్తూ ఉంటుంది. కానీ ఇలా అని నేను ఎన్ని రోజులు మీ బాధకు నేనే కారణంగా అవుతున్నాను కదా, నాకలా ఇష్టం లేదు అని అంటూ ఉంటే అహల్య గారు కొన్ని కొన్ని కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంతోషాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా అని అవి ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు కదా. అలాగే ఇది కూడా అంతే. ఈ కష్టాలు ఎన్ని రోజులు, ఎప్పటికైనా ఒక రకంగా చెప్పాలంటే ఫుల్ స్టాప్ అవుతుంది కదా. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అవునా అహల్య గారు, మీరు టాబ్లెట్స్ వేసుకున్నారా? లేదు గౌతమ్ గారు, ఇంకా వేసుకోలేదు. మీరు ఇలా టాబ్లెట్స్ వేసుకోకుండా ఉంటే మీ హెల్త్ ఏం కావాలి చెప్పండి. మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. మీరు ఇలా ఉండకూడదు. మీరెంత జాగ్రత్తగా ఉంటే కడుపులో బిడ్డ అంతే జాగ్రత్తగా సేఫ్గా బయటికి వస్తుంది. సరే అహల్య గారు, నేను ఇప్పుడే ట్యాబ్లెట్స్ తెస్తాను అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి గౌతమ్ వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అహల్య దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గౌతమ్కి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి ఇదిగోండి అహల్య గారు, ముందు ట్యాబ్లెట్స్ వేసుకోండి అని అనగానే, అవును ఎలాగో శ్రావ్య నందుల పెళ్ళి జరగబోతుంది. అవును అహల్య గారు, షాపింగ్ చేయడానికి ధర్మపురి వెళ్ళాలని అంటున్నారు. నన్ను కూడా రమ్మంటున్నారు. నేనెంత చెప్పినా కూడా వినట్లేదు. వాళ్ళతో సరదాగా వెళ్ళి రావచ్చు కదా అండి. వాళ్ళు కూడా మీరు వెళ్తే సంతోషంగా ఉంటారు కదా గౌతమ్ గారు. వాళ్ళ సంతోషాన్ని మీరు ఆనకట్ట వేయటం మంచిది కాదేమో అని అనగానే, మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారేంటి అహల్య గారు? మీరు టైంకి తింటారో లేదో అని నాకు కాస్త కంగారుగా భయంగా ఉంటుంది. లేదు గౌతమ్ గారు, నేను టైంకి తింటాను, మెడిసిన్ కూడా టైంకి వేసుకుంటాను. శ్రావ్యని బాధ పెట్టకండి. అంతకుముందే వాళ్ళ పెళ్ళి జరగకుండా శ్రావ్య మరింత బాధపడింది. మళ్ళీ ఈసారి శ్రావ్య బాధపడటం నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళండి. సరే మీరు అంటున్నారు కాబట్టి నేను వెళ్తాను అనే విధంగా అంటూ, ముందు ట్యాబ్లెట్స్ వేసుకున్నాకే నేను వెళ్తాను అని అనగానే ఇక అహల్య ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది. ఇక వెంటనే అక్కడి నుండి గౌతమ్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెంటనే అందరినీ తీసుకొని వెళ్తూ ఉంటాడు. అదే సమయానికి అహల్యకు ఏదో కడుపులో ఏదో జరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఇలా నాకు ఎందుకు అనిపిస్తుంది? నాకెందుకు పురిటి నొప్పుల్లా ఈ పెయిన్స్ ఇలా ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు. శ్రావ్య మాత్రమే ఉంది కదా. శ్రావ్య శ్రావ్య అని గట్టిగా అహల్య అరుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రావ్య మాత్రం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటుంది. అహల్య పిలుస్తున్న మాటలు శ్రావ్యకి వినపడవు. పాటలు అలాగే వింటూ ఉంటుంది. ఇక అహల్య ఎంత గట్టిగా అరిచినా కూడా శ్రావ్య ఆ పాటలలో నిమగ్నమై ఉండటం వల్ల వెంటనే ఇక అహల్య కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది. అప్పుడే శ్రావ్య అని గట్టిగా అరుస్తుంది. ఇక అప్పటికే అహల్య క్రింద పడి ఉంటుంది. ఏదో సౌండ్ వినిపించింది, ఎవరో పిలిచినట్టు అనిపించింది అని అనుకుంటూ గబగబా శ్రావ్య పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి హాల్లో అహల్య పడి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రావ్య. ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది, ఏం జరిగింది, కళ్ళు తెరవండి, మిమ్మల్ని కళ్ళు తెరవండి అని శ్రావ్య ఎంత అరిచినా కూడా అహల్య స్పృహ కోల్పోయి ఉంటుంది.
ఇక చాలా కంగారు పడిపోతూ వెంటనే గౌతమ్కి ఫోన్ కాల్ చేస్తుంది. ఏంటి నువ్వంటుంది శ్రావ్య? అవునండియా, త్వరగా రండి, నాకు చాలా భయంగా కంగారుగా ఉంది అని అనగానే ఇక గౌతమ్ చాలా కంగారు పడిపోతూ కార్ని వెనక్కి తిప్పుతాడు. అప్పుడు వెంటనే అదితి, ఏమైంది గౌతమ్, ఎందుకు కార్ని ఇంత సడన్గా తిప్పుతున్నావు? అక్కడ అహల్య కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఇంతకే శ్రావ్య కాల్ చేసి చెప్పింది. ఆ మాత్రానికే వెళ్ళాలా? బీపీ డౌన్ అయిందేమో. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అతిథి? నీకు చిన్న విషయమేమో, కానీ నాకు మాత్రం అది పెద్ద విషయం అని విధంగా అంటూ కార్ని వెనక్కి తిప్పి వేగంగా నడుపుతూ ఉంటాడు. అతిథి చాలా కోపంగా అలానే చూస్తూ ఉంటుంది. ఇక అవంతిక మాత్రం, నువ్వు కాస్త నోరు మూసుకొని ఉండు, లేదంటే వాడు కోపంలో ఉన్నాడు, ఏదైనా మాట్లాడొచ్చు అని అవంతిక చెప్పగానే అతిథి అలానే చూస్తూ ఉంటుంది. ఇక పరిగెత్తుకుంటూ గౌతమ్ వచ్చి చూస్తాడు. అహల్య అలా రెప్ప వేయకుండా అలా కదలకుండా ఉండడాన్ని చూసి చాలా కంగారు పడిపోతూ అహల్య గారు అని అంటూ ఉంటే కూడా ఇక వెంటనే అహల్య మాత్రం ఉనకకుండా పలకకుండా పడి ఉంటుంది. ఇక వెంటనే అహల్యను ఎత్తుకొని కారులో పడుకోబెట్టి ఇక కార్ని వేగంగా నడపబోతూ ఉంటాడు. నేను కూడా వస్తానురా అని సుభద్ర అనగానే ఇక వెంటనే కారు వెనకాల అహల్యను పట్టుకొని కూర్చుంటుంది. అసలు ఎందుకు కళ్ళు తిరిగి పడుతుంది, నాకేదో తేడా కొడుతుంది, నేను కూడా వస్తాను గౌతమ్ అనే విధంగా అంటూ అతిథి కూడా వెళ్తుంది. శుభమా అని బట్టలు తేవడానికి వెళ్తే ఇలా ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఈ పెళ్ళైనా జరుగుతుందో లేదో అని భానుమతి అనుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ డాక్టర్ అని అనగానే వెంటనే డాక్టర్ వస్తారు. ఏమైంది? తెలియదు డాక్టర్, కళ్ళు తిరిగి పడిపోయింది. సరే, ఎమర్జెన్సీ వాడికి త్వరగా తీసుకెళ్ళండి అని అనగానే వెంటనే ఇక డాక్టర్ని పక్కకు పిలిచి, డాక్టర్, అహల్య గారు ప్రెగ్నెంట్ డాక్టర్, ఒకసారి మీరు చూడండి డాక్టర్. అవునా, సరే కంగారు పడకండి, నేను ఇప్పుడే చూస్తాను అని అంటూ వెంటనే ఇక అహల్య దగ్గరకు డాక్టర్ వెళ్తుంది. అహల్యను చెక్ చేసి డాక్టర్ బయటికి రాగానే ఇక గౌతమ్ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటాడు. అంతలో సుభద్ర మాత్రం, నా కోడలికి ఏమైంది డాక్టర్, ఏం జరిగింది? మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మాత్రలు తప్పుగా ఇవ్వటం వల్ల తను కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటి డాక్టర్ అంటుంది? అవును, మీరు ఇవ్వాల్సింది విటమిన్ ట్యాబ్లెట్, కానీ మీరు ఇచ్చింది ఏంటో తెలుసా, డోస్కి మించిన ట్యాబ్లెట్ని ఇవ్వటం జరిగింది అనే విధంగా అనగానే ఇక గౌతమ్ అలానే చూస్తూ ఉంటారు. ఎందుకంటే తను ప్రెగ్నెంట్, ఎంత చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనగానే ఇక సుభద్ర అతిథి షాకింగ్గా